హలో గైస్, ఈరోజు నేనైతే విభూతి ఫాల్స్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడే ప్రజెంట్ వచ్చేసి మన యానా కేవ్స్ చూసేసాం. యానా కేవ్స్ చూసిన తర్వాత మనం విభూతి ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. విభూతి ఫాల్స్ వచ్చేసి ఇది కూడా ఉత్తర కర్ణాటకలోని అంకోలా దగ్గర ఉంటుంది. సో మన గోకర్ణ ట్రిప్లో వచ్చేసి ఇది కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో గోకర్ణ ట్రిప్లో వచ్చేసి మనం గోకర్ణ బీచెస్ అని చూసాం. గోకర్ణలోని యానా కేవ్స్ చూసాం. యానా కేవ్స్ తర్వాత విభూతి ఫాల్స్. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. ಪೆಪ್ಪರ್ ಕಾರವಾರ ಡಿವಿಷನ್ ಇದೆ ಅಪ್ಪ. I think 800 meters. 800 meters? Yeah. బ్రో ఎంతసేపు బ్రో? 5 నిమిషాలు పడుతుందా? 10 minutes. 5 minutes. 10 కూడా 5. ఓకే. రే ఏంటిది మొత్తం రూట్స్తో అయిపోయింది. మొత్తం రోడ్ లాగా ఉంది చూడు. అసలు ఈ ప్లేస్ మొత్తం చాలా చాలా అందంగా ఉంది. అసలు కంప్లీట్ డీప్ ఫారెస్ట్. ఈ డీప్ ఫారెస్ట్లో అసలు నేచర్ ఎంత బాగుందంటే చాలా ప్లెజెంట్గా ఉంది. డెఫినెట్లీ మీకు గోకర్ణకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా విజిట్ చేసిన ప్లేస్ ఇది విభూతి ఫాల్స్. సో మీకు గోకర్ణలో టాప్ ప్లేసెస్ అని కొట్టగానే మీకు ఈ ప్లేస్ కూడా విభూతి ఫాల్స్ చూపిస్తుంది. సో ఇది కొంచెం దూరమే బట్ వర్త్ ఇట్. మీరు గోకర్ణ నుంచి మీరు విభూతి ఫాల్స్ రావాలంటే మినిమం 1 hour బైక్ జర్నీ ఉంటుంది. 1 hour జర్నీ చేసుకోవచ్చు. కారు ఉంటే మాత్రం ఎట్లయినా 45 minutes పడుతుంది. బికాస్ చాలా డీప్ ఫారెస్ట్లో ఉంటుంది. కొంచెం అంత అంటే టర్నింగ్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది రావచ్చు. సో చూడండి ఈ ప్లేస్ ఎంత ప్లెజెంట్గా ఉందో. ఈ ప్లేస్ కోసం మాత్రం చాలా మైండ్ రిలాక్స్ అయిపోతుంది. చాలా ఫ్రీగా ఉంటుంది. సో మేమైతే వెళ్తూ ఉన్నాం విభూతి ఫాల్స్కి. ఇంకొంచెం 5 to 10 minutes వాక్ చేసుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది విభూతి ఫాల్స్. మీకు చూపిస్తాను.
వీడియో. ఓకే, ఇట్లా పెట్టు, ఇట్లా యూట్యూబ్లో పెట్టు. వా స్టార్ట్ చేయి. ఈ విభూతి ఫాల్స్ని కంపల్సరీ ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే, నేను చాలా వరకు నేను రివ్యూస్లో చూసాను. ఈ విభూతి ఫాల్స్లో ఏంటంటే మనకి వెళ్తూ ఉన్న కొద్దీ చాలా సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. పక్షుల సౌండ్స్ కానీ, బర్డ్స్ సౌండ్స్ చాలా బాగుంటుంది అసలుకి. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఇక్కడ నేచర్, వాటర్ ఫాల్స్, ఆ వాటర్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి చాలా కూల్గా ఉంటుంది ప్లేస్. చూడండి, ఫైనల్లీ ఐ యామ్ ఎట్ విభూతి ఫాల్స్, గోకర్ణ. ఫైనలీ మనమైతే విభూతి ఫాల్స్కి అయితే వచ్చేసాం. ఇదే విభూతి ఫాల్స్ చూస్తున్నారు కదా, విభూతి ఫాల్స్. వాటర్ చాలా తక్కువ ఉంది. అంటే మేము వచ్చింది చాలా అంటే ఇది రైనీ సీజన్ కాదు. సో రైనీ సీజన్ కాదు కాబట్టి మనకి వాటర్ అంత ఎక్కువ ఫ్లోలో లేదు. సో రైనీ సీజన్లో వస్తే మాత్రం చాలా ఫ్లో ఎక్కువ ఉంటుంది. అండ్ దే ఆర్ నాట్ అలౌవింగ్ యూ బికాస్ అప్పుడు కొంచెం జారుతూ ఉంటుంది కదా కొంచెం, అందుకని దే విల్ నాట్ అలౌ యూ. సో బెటర్ సజెషన్ విత్ నవంబర్ టు డిసెంబర్ మధ్యలో ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది విభూతి ఫాల్స్. ఇప్పుడే విభూతి ఫాల్స్ అన్నీ చూసేసాను, ఇంకా అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. సో ఇంకా ఇంకొక బీచ్కి వెళ్దామని ప్లాన్ చేస్తాం, కుడ్లీ బీచ్ అని, ఇంకా గోకర్ణలో. సో రిటర్న్ అవుతున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 4:34 అవుతుంది, 4:35 అవుతుంది. సో చాలా ఈవినింగ్ టైము అయినా కూడా జనాలు చాలామంది వస్తూ ఉన్నారు. చూడండి ఎంత బాగుంది అసలుకి. ఈ చైర్స్ కానీ చాలా అరేంజ్మెంట్స్ చేశారు ఈ ఫారెస్ట్లో. చాలా డెన్స్ ఫారెస్ట్ ఇది. ఆల్మోస్ట్ ఒక 5 కొండలు దాటి వచ్చాం మేము స్కూటీలో. కానీ రోడ్స్ అవన్నీ చాలా బాగుంది. మీకు నా వీడియోస్ మాత్రం నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్ మీకు చూపిస్తాను, ఇంకా మరిన్ని ప్లేసెస్కి వెళ్తాను. ఇట్లు మీ కిరణ్ సోలో ట్రావెలర్.